ఇవాళ నేను మీకు శానా 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 ముచ్చట్లు పట్టుకొచ్చిందా చెప్పనీకి. చలో పారి మరి సిట్రాట్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. సాంప్రదాయని సుపిని సుధపూసని టీ 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 ఎవరంటారా? మన పోచారం శ్రీనివాస్ రెడ్డి సారేనటనుల్లా. సారు కనబడ్డప్పుడల్లా వెనుకకెళ్ళి ఇగో ఈ సాంప్రదాయని పాట పెట్టాలి. సారెమ్మడున్నోళ్ళు సాపుకోసారి వినిపించాలి. అవసరమైతే సారు ముంగన్న ఈ పాట వాడాలి. ఇది నాటి మాట కాదు, జనాలు అనుకుంటున్న ముచ్చట్లు. వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తాన్నా. ఇంతకు ఎందుకంటురో మీకు కూడా ఈ పాటికే సమజ్ అయి ఉంటుంది. పోచారం సార్కు కూడా మంచిగా సమజ్ అయ్యేటట్టు చెప్తా ఈనాల మీరు అన్నట్టు. పోచారం శ్రీనివాస్ సారు షేయి పాటలకు పోయిండు కదా. పోతే పోని మనకేంది గాని అసలు అట్లా పార్టీని నిడిచిపెట్టి పోయేటోళ్ళ గురించి మొన్నోసారి పోచారం సార్ ఏమన్నాడో ఈనాలే. సరే, కొంతమంది స్వార్థపరులు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఉంటోళ్ళు ఉండిపోయిన పోయేటోళ్ళు పోయిన కొట్టు. ఎప్పుడే గాని ఒక నాయకుడికి, ఒక పెద్ద మనిషికి మనం పదవులు అనుభవించి అన్ని విధాలుగా అనుభవించి కష్టాలలో మనం దూరం చేయకూడదు. అది మానవత్వం కాదు. కష్టాలు ఉన్న వ్యక్తికి మనం ధైర్యంగా నేను ఉన్నాను అని చెప్పేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి మనుషులు కావాలి. అదే ఇవాళ మన కేసీఆర్కి ఇచ్చేటువంటి ధైర్యం. శిక్షణ గల సుశిక్షితులైనటువంటి సైనికులు, కార్యకర్తలు ఉన్నారు. దొంగలు వైరు కొంతమంది పోని అంటే పోచారం సారు సిద్ధాంతం ప్రకారం సారు దొంగన్నట్టే. అంటే ఇది ఎట్లున్నదంటే శకునం చెప్పే బల్లి పోయి కుడుతుల పడ్డట్టున్నది. అంతేనా కాదా? ఆగురి ఇంకున్నాయి ఆనిముత్యాలు. ఏదో మీటింగ్ లా ఇదే పోచారం సారు కేసీఆర్ సారు గురించి ఏమన్నాడో వినాలి. మీకు సార్ జన్మలో మరవలేం సార్. ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్. ఇంకొకరు లేరు సార్. మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక మా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతూ ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. పానం ఉన్నంత వరకు నాకు కేసీఆర్ సారే నాయకుడని గంత పెద్ద మీటింగులా గంత మంది సాక్షిగా చెప్పిండు కదా. మరి ఇప్పుడు పోచారం సార్ పానం లేదా ఏంది? నా నోటి నుంచి నేను అంటలేని మాట. జనాలే సారు మాటలను రివర్స్ కొడుతురు. సరే, పార్టీలు మారుతారు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ప్లానింగులు వాళ్ళయి కాదంటలేను. పార్టీ మారుతుండంటే ఏదో ఒక గట్టి కారణం ఉండాలి కదా. ఎందుకు మారినవు సారు అంటే రేవంత్ మంచిగా చేస్తుండు అందుకే పోతున్నా అన్నడా? మరి గట్లన్న మనిషే మొన్నటిదాకా ఏమన్నాడో అది కూడా వినాలి. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ 20 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయినాయి. దిక్కులేదాడ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గుంట ఎండింది ఎక్కడన్నా? ఒక గుంట నష్టమైందా? మరి ఏం రోగం పుట్టే ఈ 110 రోజుల్లో? ఎవడు పట్టించుకున్న ఆస్తులు లేడు. నీళ్ళు ఎక్కడున్నాయి, కరెంట్ ఎక్కడున్నాయి, రైతులు ఏమైతున్నారని ఏ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకుంటలేడు. రైతులే పిచ్చోళ్ళు కాదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు పంట ఎందుకు పండింది, ఈరోజు పంట ఎందుకు ఎండుతుంది ఆలోచిస్తాడు కదా రైతు కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టింగ్ టింగ్ మనీ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడతలేవు? 10,000 కాడికి రైతు బంధు ఇవ్వటానికి నీకు చేతనైతే లేదు. ఇక 15,000 దేవుడెరుగు. అది ముచ్చట. అంటే కేసీఆర్ సారు మంచి చేసిండని పోచారం సారే చెప్పిండు. రేవంత్ సార్ వచ్చినాక రైతులు గోసపడుతురని ఈసారే అన్నాడు. మరి గట్ల గోస ఉచ్చుకుంటున్న పార్టీలకు ఈసారే పోయిండు. ఇదేం తడిక కావచ్చు, గిదే కన్ఫ్యూజన్ కొడుతుందిలా. మరి రేవంత్ సార్ ఏమన్నా పోచారం సార్ను ఫస్ట్ నుంచి తారీఫ్ చేసిండా, పెద్ద మనిషిని ఇజ్జత్ ఇచ్చిండా అంటే అది కాదు. ఓట్లప్పుడు ఏమన్నాడు ఇనురి మీరే. ఇవాళ ఈ ప్రాంతంలో పోచారం కుటుంబం దండుపాలెం ముఠాగా మారింది, దొంగల ముఠాగా మారి ఈ ప్రాంతంలో ఇసుక అయినా, కంకర అయినా, కాంట్రాక్ట్ అయినా, ఏ ఇంటి ముందల ఇటుక పెట్టాలన్నా, కంకర వయ్యాలన్నా కప్పం కట్టాల్సిందే పోచారం కుటుంబానికి అని చెప్పి ఇక్కడ ప్రాంత వాసులు చెప్తున్నారు. దండుపాలెం ముఠా అని గంతమంది ముంగట పోచారం సారు కుటుంబాన్ని అన్నాడు రేవంత్ సారు. అట్లన్న రేవంత్ సారే ఇప్పుడు సూపర్ అట. సరే, పోచారం సారుది అట్లున్నది. మరి రేవంత్ సారేమన్నా తక్కువనా? పార్టీలు మారేటోళ్ళ గురించి ఏడాది కిందట ఏమన్నాడోల్లా అది కూడా ఒకసారి ఇనుండ్రి.
ఈ పార్టీ ఫిరాయింపులను బొందబెట్టినప్పుడే ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఫిరాయింపులు పత్తి చేలకు పట్టిన తెగులు లాంటిది. మిర్చి రైతులకు తెలుసు, తెగులు వస్తే కాయ కాదు చెట్టు ఏపుగా పెరుగుతుంది. నకిలీ విత్తనాలు ఇవాళ మిర్చి రైతులను నకిలీ విత్తనాలు ఎట్లా పట్టి వేధిస్తున్నాయో తెలంగాణ రాజకీయాలకు కూడా ఈ నకిలీ నాయకులు బట్టి ఇవాళ చెట్లలాగా పెరిగినరు, తెలంగాణ సమాజాన్ని దోసుకుంటున్నారు. అందుకే ఇవాళ ఈ ఫిరాయింపుల మీద స్పష్టంగా రాజకీయ పార్టీలు ముందుకు రావాలి, ప్రజా కోర్టులో నిలదీయాలి, ఈ ఫిరాయింపుదారులను ప్రజా కోర్టులో ఉరిదీయాలి. వామ్మో, అంటే కొంపదీసి మన పోచారం సారు రాజకీయ జీవితాన్ని బొందబెడతాడా ఏంది ఈ రేవంత్ సారు? అందుకే పార్టీలకు గుంజుకున్నాడా ఎట్లా? గిట్లనో కొడుతుందట చాలా మందికి. కానీ నీతులు చెప్పమంటే ఒక చెప్పిర్రా, ఆస్కార్ లెవెల్ల నవరసాలు వండిచ్చిర్రు ఇద్దరికిద్దరు. కానీ శేషే శాతలేమో గిట్లున్నాయని గరమైతురు. ఇడు ఇంకోటి చెప్పాలి, మన జగిత్యాల జీవన్ రెడ్డి సారున్నాడు కదా, పాపం మొదటి సందేశ్ ఏ పార్టీనే ఉంటుండు. మరి పోచారం సార్ నింది గట్ల గుంజుకున్నారు, గది తరికనేనా అని ఒక విలేకరు అడిగిండు. దానికి సారేమన్నాడంటే, నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65% తప్పితో సూచన ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నా. ఈసారేమో ఇట్లా అంటుండు, ఇక రేవంత్ సారేమో కండువాలు కప్పి కారు పట్టులను విలిపించుకుంటుండు. ఏం రాజకీయమో ఏమో పట్టు. నన్ను అడిగితే బడి పోరగాండ్లు ఇంట్ల కంటే కూడా స్కూల్ అనే ఎక్కువసేపు ఉంటారు. చదువైనా ఆటలైనా నలుగురితోని మాట్లాడే తరీకైనా అన్ని బలనే నేర్చుకుంటారు. ఇక సార్లను మేడాలను చూసి వాళ్ళ లెక్కనే ఉండాలనుకుంటారు. వాళ్ళు చెప్పే మాటలు పిల్లగాండ్ల మెదడులకు పోతుంటాయి. ఒక్క మాటల చెప్పాలంటే చదువులు చెప్పే గురువులే బడి పిల్లగాండ్లకు హీరోల లెక్క అన్నట్టు, అంతేనా కదా? మరి అసంటప్పుడు ఈ సార్లు ఎట్లుండాలోల్లా, ఎట్లుండాలి ఎప్పురి? ఆహా, పురుసత్తుగా పన్నాడు కదా మనిషి. బాబు, ఓ బాబు లేకు, మన మాట వినేటట్టు లేడు అన్నట్టు ఈయన పన్నది ఏంటో కాదు, పశువుల కొట్టంలా పట్ట వటిలి బలర కొట్టంలా గిట్ల బిందాసుగా నిద్రపోతుండు. మరి దీనికంటే ముందు రోడ్డు మీద ఏమైందో చూడాలి. సమజైందా? పుల్లుగా తాగిండు, సోయి తప్పి రోడ్డు మీదనే ఆగమాగం చేస్తుండు. అయినా తాగుబోతాడు గిట్లనే చేస్తాడాయే. వాన్ పైసలు వాని ఇష్టం అని ఉల్టా అనకురు జరా. ఎందుకంటే ఈ మహానుభావుడు బడిపంతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కపల్లి మండలంలో తిమ్మంపేట సర్కార్ బల్లె సారు, పేరు వీరయ్య. కానీ ఏం ఫైదా, బడికి రోజు తాగొచ్చుడట, సోయి తప్పి పడిపోతాడట. ఎంత ఘోరమొల్లేది, బడిపంతులు చేయవలసిన పనేనా అసలు? సర్కార్ కొల్వేనాయే, పిల్లగాండ్ల తలరాత ఈయన చేతులనే ఉన్నది. మరి అసంటోడు ఎట్లుండాలే? గిట్లా తాగొచ్చి పోరగండ్ల బతుకు చీకటి చేసుడేంది? కథకున్న వాడెత్తు. ఇక ఎప్పట్లెక్కనే మళ్ళా తాగిండు. ఈసారి జరంత ఎక్కువైనట్టున్నది. స్కూల్ బయటనే రామాయణం పెట్టిండు. ఊరి జనాలే ఈ మందు సార్ను లాబట్టి ఇట్లా పసులో కొట్టంలో పడేసిండ్రు. ఎంత ఆరాంసే నిద్రపోతుండో చూడు. షీ, ఎట్లా నిద్ర పడుతుందో. సార్లను ఏం చేయాలల్లా, నౌకలు వచ్చేదాకనేమో తనలాడుతుంటారు. నౌకలు రాగానే ఈ ఒగ్గి వేషం ఎత్తురు గీసుంటోళ్ళు. ఎవలెటు పోతే నాకేంది, నా జీతం నాకు వస్తుంది అనుకుంటా తాగి బడికొచ్చుడేంది? అసుంటోనికి కొలువెందుకు? పాపం పిల్లగాళ్ళు చెడిపోరా? ఇసుంటోడు పాఠాలు చెప్తే ఇక వాళ్ళు చదివినట్టే. కొంచెమన్నా దిమాకుండద్దా ఈ పంతులకు? వామ్మో, జరసేపు గజ్జుమన్నది కాదు. ఎందుకంటారా, సికింద్రాబాద్లా పెద్ద సినిమా స్టోరీ నడిచిందోళ్ళ. ముంగట దొంగలు, వెనక పోలీసులు. దొంగల చేతుల దొంగ ఫోన్లు, పోలీసుల చేతుల తుపాకులు. ఇక చూడాలే,
తుపాకులు పేలినాయి కూడా కాల్చిర్రు. మొత్తం అది బాలకృష్ణ సినిమాలో చూపించినట్టే అనిపించింది. హగ చూడురు మీరు. అటెనక అడ్డుంచి అటు ఆంధ్ర దిక్కు కూడా పోదాం కానీ సినిమాలల్లా ఎట్లుంటదోలా ముంగట దొంగోడు బండి నడుపుకుంటా తప్పించుకుంటాడు, వెనక పోలీసులేమో హ్యాండ్స్ అప్ లొంగిపోరి అనుకుంటా ఫాలో అవుతారు. అగో సేమ్ గా అట్లనే అయింది చూడుర్రి. అయితే సికింద్రాబాద్ గణపతి గుడి దగ్గరోళ్ళ రాత్రి 2 గంటలప్పుడు ఇద్దరు కందిరోళ్ళు ఫోన్ దొంగతనం చేసి పారిపోయిర్రు. పోలీసులకు కంప్లైంట్ పోయింది. వాళ్ళు దొంగలను దేవులడ పని పెట్టుకున్నారు. ఇద్దరు అనుమానంగా కనబడ్డారు. దగ్గరికి పోగానే వాళ్ళేమో బండేసుకుని దంచుకుపోయిర్రు. ఇంకేమున్నది, ముంగట దొంగలు వెనక పోలీసులు. ఇక పోలీసులు జర్రసేపటికి తుపాకీతోని ఫైరింగ్ కూడా చేసిర్రు. ఒకనికి గుండు తాకింది, వాడు కింద పడ్డాడు. వాళ్ళను పోలీసులు దొరకబట్టి జైల్లో నూకిర్రు. ఇట్లా 3 కిలోమీటర్ల దూరం దాకా నడిచిందోళ్ళ చేజింగు. ఇక ముచ్చట తెలిసి సికింద్రాబాద్ గజ్జ గజ్జ వణికింది. కాదా మరి, ఎన్నర్ లేంది మన కాడ ఈ తుపాకుల మోత ఏంద్రో నాయనా అని తలకాయ పట్టుకున్నారు. ఈడ ఇట్లున్నదా, ఇప్పుడు ఆంధ్రాలో చూడుదు దొంగలు వేషం ఎట్లున్నదో. పొద్దు పొద్దునేనోళ్ళ పండ్లు కూడా దోమకు ముందే దొంగలు డ్యూటీకి ఎక్కిర్రు. మంగళగిరిలోనట ఇగో గీ ఎర్రంగోని చూడురి, బండి వేసుకొని ముంగటికి వచ్చిండా. అక్కడ ఒక అక్కనేమో ముగ్గు వస్తుంది ఇంటి ముంగట. ఈ ఎర్రంగోడు ఏం చేసిండో చూడిగా. అబ్బరి బిడ్డ షైన్ గుంజుకొని పారిపోతుండు కదా. పాపం ఈ అక్క కూడా వానెంబడి పడ్డది గాని వాడెందుకు దొరుకుతాడు. చూసి రానులా దొంగలు ఎట్లా మోపోయారో. పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడే ఇగో గిట్లా దూసుకోపోతారు వాళ్ళ దౌడల దగ్గర వాడ. ఏ మాట కామాటేనోళ్ళ రోడ్ల మీద డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడల్లా వాళ్లకు క్షణార్థులు చెప్పబుద్ధి అవుతుంది. ఊర్ల సంగతి పక్కకు పెట్టుర్రి. వాళ్ళే గనుక లేకుంటే పెద్ద పెద్ద పట్టణాలలో పరిస్థితి ఏది కావచ్చు. అంతేనా కాదా? ఎండు కొట్టినా చలి పెట్టినా వాన పడ్డా వాళ్ళు మాత్రం డ్యూటీ చేస్తూనే ఉంటారు. మనం భద్రంగా ఇంటికి పోయేందుకు తొడలాడుతుంటారు. మరి అసోంటోళ్లకు మనం ఎంత ఇజ్జత్ ఇయ్యాలి ఏంది కథ. కానీ కొందరు ఉంటారోళ్ళ ట్రాఫిక్ పోలీసులనే ఆగం పట్టిస్తారు. అగో ఇగో ఈడ చూడుర్రి. అయ్యయ్యో, ట్రాఫిక్ పోలీస్ అన్నను కార్తోనే ఈడ్చుకోబోతుండు కదా. కార్ డ్రైవరు మనిషా లేకుంటే ఇంకేమన్నానా? పాపం ఈయనకేమన్నా అయితే ఏందన్నట్టు. ముచ్చట ఏందంటే కార్ డ్రైవరు పుల్లుగా తాగిండు. తాగినట్టు ఇంట్లో వండల్లా కార్ ప్యాసింజర్లను కూసోబెట్టుకున్నాడు. ఇక ఇదంతా పోలీస్ అన్న కంటపడ్డది. కార్ నాపిండు, కాగితాలు అడిగిండు. కథం ఆ డ్రైవర్ గానికి మెదడ్ల పురుగు మెసిలినట్టున్నది. కాగితాలు ఇయ్యకుండా కారుని అట్లనే దంచుకుపోయిండు. లోపల ప్యాసింజర్లు కూడా ఉన్నారు. వాళ్లకు గజ్జుమన్నది. ఒగలేనుకోగలు దిగి ఉరికిర్రు. కానీ పోలీస్ అన్న మాత్రం ఇడిచిపెట్టలే, కారుని అట్లనే పట్టుకున్నాడు. లాస్ట్ కా డ్రైవరే ఆ పల్సి వచ్చింది. అగో చూడు వీడా డ్రైవరు. पकड़ के चाय चावल का संदीप चाय पकड़ इसकी सब दे चाय ले लो पहले बाहर हो जा ऑर्डर आएगा चाय बहुत तगड़ा गुंडा తాగుడే తప్పు, తాగి ప్యాసింజర్ని ఎక్కించుకున్నాడు ఇంకా పెద్ద తప్పు. కాగితాలు అడిగితే అట్లనే దంచుకోవోడు అన్నిటికంటే పెద్ద తప్పు. మరి ఇసుంటోని ఏం చెయ్యాలోలా? పెద్ద సన్మానం చెయ్యాలా అద్దా? పోలీస్ టౌన్ లా గదే పని చేస్తురు ఇప్పుడు.
కానీ ఈడ పోలీసు అన్న ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. రోడ్ల మీద టక్కలు కాకుండా తాగుబోతు డ్రైవర్ ను పానాలు అడ్డం పెట్టి మరి పట్టుకున్నాడు. గ్రేట్ కదా. అన్నట్టు ఇది హర్యానాలో జరిగిందల్లా. कमाल कर रहा है भाई। एक गाड़ी है संजीव, एक गाड़ी साइड में लगा वाले, चल प्रेम चौकी में लेके चल इसमें। అరే భగవంతా, ఇప్పుడు ఈ పంచాయతీని ఎట్లా తెంపాలి? ఏంది కథ? పెద్ద మనుషులతో అయితలేదు, పోలీసులతోని అసలే అయితలేదు. మరి ఏం చేసుడు? ఏ పంచాయతీ అంటారా? ఆవుల పంచాయతీ, ఆవుల పంచాయతీ నడి చౌరస్తాల ఆవులను నిలబెట్టి మనుషులు లొల్లు పెట్టుకుంటుర్రు. పారి ఆ పంచాయతీ ఏడు దాకా వచ్చింది, అసలు ఎట్లా పుట్టింది, తెగుద్దా లేదా అరుచుకున్నట్టు చేద్దాం మనం. పారి ఇదే ఖమ్మం జిల్లా విఎం బంజర్ నడి చౌరస్తా దగ్గర ఉన్న మనం. ఇగో ఈయన్నే పంచాయతీ అవుతుంది, చూడురు జరా. అర్థమైంది అనోల్లా, ఆవును పట్టుకొని ఇది నాదంటే నాదని పేదోళ్ళు పెట్టుకుంటారు. ఈ ఆవుకేమో ఏం సమజ్ అయితే లేదు. నిజంగానే సమజ్ అయితే లేదా, లేకుంటే సమజ్ అయినా కానట్టే యాక్షన్ చేస్తుందా? ఇదేదో మంచిగున్నది జరసేపు లొల్లి పెట్టుకోనా అని అనుకుంటుందా? నాకు తెలియదు. అయితే పెనుబల్లి రామచంద్రరావు ఇగో వీళ్ళిద్దరు నడుమ ఆవుల పంచాయతీ నడుస్తుంది. పెద్ద మనుషులు కూడా కూర్చున్నారు, కానీ వాళ్ళకు కూడా అర్థమైతలేదు తీర్పు ఎట్లా చెప్పాలనో. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు జరిసేపు అవి ఇవి పరీక్షలు పెట్టారు, కానీ ఆ పరీక్షలలో కూడా ఏం తేలలే. చౌరస్తా కానేమో ట్రాఫిక్ జాము, ఇక కడుమ ఆవులేమో చిత్రం చూసినట్టు చూస్తున్నాయి ఈ లొల్లిని. ఇక లాస్ట్ కు ఈ పంచాయతీ ఎటు తేలలేదు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ ఆవులను పోలీస్ టౌన్ కు దోలుకపోయిరోళ్ళ ఆన్నే ఉన్నాయట. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాటికి గడ్డి మేపించుకుంటా కావలు కాసిరట. మరి ఆవుల పంచాయతీ ఎన్నడు తేలుతుందో, ఎట్లా తీర్పు చెప్తారో, ఇవి ఎవరికైతాయో తెలవవలసి ఉన్నది. సిట్రాన్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక గివ్వులా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు మూట పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.